దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో తరతరాలుగా మానవుడు తప్పిపోతానే ఉన్నాడు. మానవుడు తన సొంత జ్ఞానము చేత దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అది సాధ్యపడదు. ఒక చీమ మన ఒంటి మీద పాకుతూ మనల్ని అర్థం చేసుకోవటం దానికి సాధ్యమైద్దా? ఒక చీమకే సాధ్యం కాదు. కానీ మనల్ని అర్థం చేసుకోవాలంటే మనలాంటి వ్యక్తులై ఉండాలి. అలాగే దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం పొందిన వాడికి అది సాధ్యమైద్ది. కానీ మనుష్య జ్ఞానంతో మానవ జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు చేసే పనులన్నీ పిచ్చి పనుల్లాగే కనిపిస్తాయి. ఈ పాఠాన్ని మీకు అవగాహన కల్పించడానికే ఈ మొదటి మాట నేను ఎత్తుకున్నాను. మానవ జ్ఞానంతో, మానవ బుద్ధితో, మానవ మేధస్సుతో దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే దేవుడు చేసే పనులన్నీ కూడా పిచ్చి పనుల్లాగా, వెర్రి పనుల్లాగా కనపడతాయి. కారణం ఏంటంటే దేవుడు నిజంగా పిచ్చోడో లేదా దేవుడు చేసే పనులు పిచ్చియో కాదు. దేవుని గురించి ఆలోచించే వీడు, నువ్వు, నేను, మనం పిచ్చోళ్ళం. మనం మన సొంత జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఆలోచిస్తే ముందే దేవుడు చెప్పాడు, నీ జ్ఞానాన్ని నేను వెర్రితనంగా చేశాను కాబట్టి నా పనులు ఆల్రెడీ పిచ్చోడు అయిన నీకు పిచ్చి పనుల్లా కనపడతాయి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గతంలో చెప్పాను, రోడ్డు మీద బట్టలు లేకుండా ఒకడు పోతాడు. రోడ్డు మీద బట్టలు వేసుకోకుండా నగ్నంగా ఒకడు నడుచుకుంటా పోతాడు. వాడిని చూసి మనం నవ్వుతాం. ఎందుకంటే బట్టలు లేకుండా పోతున్నాడు, సిగ్గు లేకుండా పోతున్నాడు, ఏంట్రా వీడి అవతారం అని మనం నవ్వుతాం. ఎందుకు? బట్టలు వేసుకోలేదు, ఇటు పిచ్చోడని. చిత్రం చెప్పన, వాడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు. కారణం ఏంటో తెలుసా? వాడికి మనం పిచ్చోళ్ళం. ఎందుకో తెలుసా? ఏంట్రా వీళ్ళు ఒంటి నిండా ఇవన్నీ తగిలించుకున్నారు, నేను చూడు అసలు ఏం లేకుండా ఎంత ఫ్రీగా తిరుగుతున్నానో, వీళ్ళంతా పిచ్చోళ్ళరా బాబు అని వాడు మనల్ని చూసి నవ్వుతాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరు పిచ్చోడు? మీరే తేల్చుకోండి ఎవరు పిచ్చోడు. అన్నీ తీసేసిన వాడు పిచ్చోడా, అన్నీ కట్టుకున్న మనం పిచ్చోళ్ళమా? కానీ హాస్యాస్పదం ఏంటంటే వాడు నవ్వుతాడు మనల్ని చూసి. కావాలంటే మీరు రోడ్డు మీద పిచ్చోళ్ళని చూడండి, వాడు మనకెళ్ళి చూసి అనుకుంటా పోతుంటాడు. ఎందుకు నవ్వుతున్నారో నువ్వంటే వాడు చెప్పడం. ఏమో ఎన్ని కారణాలు ఉన్నాయో. భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా నడుచుకుంటూ వెళ్తాను, వాళ్ళు అని నవ్వుతాడు వాడు. ఎందుకు నవ్వుతున్నావురా వాడు చెప్పడం. ఎందుకు? ఈ ఆప్యాయత, అనురాగం ఆటే కాలం ఉండో. ఒకప్పుడు నేను కూడా నా భార్యతో ఇలా సంతోషంగా ఉన్నాను, సడన్గా నా భార్య వెళ్ళిపోయింది, నేను ఇట్లా అయిపోయాను. నీ భార్య కూడా ఉండదురా, లేకపోతే నీ భర్త కూడా ఉండడు, నువ్వు ఎప్పటికైనా ఒంటరివే. ఏమో వాడి హృదయంలో ఏం ఆలోచనలు ఉంటాయి మనకేం తెలుసు. అలాగా మనుషుల జ్ఞానమును పిచ్చితనంగా చేసి దేవుడు నవ్వుతున్నాడు. దేవుడు చూపించినటువంటి జ్ఞానాన్ని వెర్రితనం అనుకుని మనుషుడు నవ్వుతున్నాడు. మొత్తం మీద ఇద్దరు నవ్వుతానే ఉన్నారు. దేవుడు చేసే పనులు పిచ్చి పనులని మనిషి నవ్వుతున్నాడు. దేవుడు చూపించిన మార్గాలు పిచ్చి మార్గాలని మనిషి నవ్వుతున్నాడు. మనిషి సోది తెలివితేటలు చూసి దేవుడు నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, దేవుని నడిపింపులు పొందడానికి, దేవుని కదలికల్ని గమనించడానికి మన జ్ఞానం, మానవ జ్ఞానం ఎట్టి పరిస్థితులలో సరిపోదు, పనికి రాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానమే కావాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దేవుని జ్ఞానం కావాలంటే ఆ దేవుని జ్ఞానం వ్యక్తి రూపంలో మనకు దొరుకుతుంది. ఆ జ్ఞానమే క్రీస్తు, ఆ జ్ఞానమే యేసు. యేసయ్య మనకి ఎంత అర్థమవుతాడో దేవుని జ్ఞానం అంత అర్థమవుతుంది మనకి. యేసయ్య ఉపదేశం ఎంత అర్థమవుతుందో దేవుడు అంత అర్థమవుతాడు మనకి. యేసు అర్థం కానోడికి దేవుడు అర్థం కాడు, దేవుని జ్ఞానం అర్థం కాదు, దేవుని పనులు అర్థం కావు. దేవుని జ్ఞానం అర్థం కావాలంటే దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అర్థం కావాలి. ముందు యేసయ్య అర్థం కావాలి.